జనాలను మోసం చేయనికి ఏం బట్టెబాస్ పనులు చేస్తున్నారు కొందరు లత్కోరగాళ్ళు తీసుకునే పైసలు తీసుకుంటూనే ఉంటారు. మీదికెంచి కల్తీలు చేసుడు అడ్డమైన పనులు చేసి జనాలను ఆగం పట్టిస్తున్నారు. అయ్యో ఇప్పుడు మళ్ళేం కల్తీ ముచ్చట బయటకు వచ్చింది అంటారా? మీకు చెప్పనికే ఈ వార్తను సిటీ మార్లకు పట్టుకొచ్చినాం, చూడుర్రిగా. చూస్తున్న రానుల్లా ఫ్రిడ్జ్ లో పెట్టిన మాంసాన్ని. మరిది నిన్న మొన్న పెట్టింది గిట్లా కాదు, 20 రోజుల సంది నిల్వ ఉంచిన మాంసం. 20 రోజులే కాదు, ఇంకో 20 రోజులు గడిచినా దీంట్లోకించి ఒక్క ముక్క కూడా పెంట మీద వారేసేది లేదు. బరాబర్ జనాలకు అమ్ముడే, వాళ్ళతోని కమ్మగున్నదని అనిపించుకుంటా మరీ తినిపించుడే. అవు ఈ ముచ్చట మేం చెప్తున్నది కాదు, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్న బద్మాషుగాడే ఒప్పుకున్నాడు. మెడల్స్ తో పాటు సర్టిఫికెట్ ను అందించారు. ఈ మటన్ వ్యాపారంలో తనకు నష్టం వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ మోతాదులో వాటికి తీసుకొచ్చి అన్నిటిని కట్ చేసి ఒకటేసారి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాటికి వెనిగర్ అప్లై చేయడంతో అదేమవుతుంది, ఓల్డ్గా ఉన్నవి కూడా ఫ్రెష్గా కనిపించి అట్లా అంత విషపూరితమైన వాటిని కూడా ఫ్రెష్గా తయారు చేసి మటన్ అమ్ముతున్నారు. ఇది మొత్తం మనం సెర్చ్ చేయడంతో టాస్క్ ఫోర్స్ పార్టీ మేము కలిసి సెర్చ్ చేయడంతో ఖలీల్ యొక్క ఈ మటన్ దందా అనేది బయటకు వచ్చింది. ఇన్నరా వెనిగర్ల ముంచి తీసిందంటే ఎన్ని రోజుల కిందటి మాంసం అయినా ఇప్పుడే కోసిన దానికంటే మంచిగా కండ్ల పడుతుందట. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలున్న విజయనగర్ కాలనీలా ఖలీల్ అనేటాయన 11 ఏళ్ల సంది ఈ మటన్ దందా చేస్తున్నాడట. బగ్గ సంపాదించాలనే అత్యాశతోని ఒక్కటే పరి ఎక్కువ మోకలు కోసి ఫ్రిడ్జ్ లో మాంసం నిల్వ చేసుకుంటా అమ్ముతున్నాడట. 20 రోజుల కింద కోసిన మాంసాన్ని కూడా తాజాగా మార్చేతందుకు వెనిగర్ వాడుకుంటా జనాలను మోసం చేస్తున్నాడు. కాబట్టి పబ్లిక్ జర మటన్ షాప్ల కాడికి పోయి మాంసం కొనుక్కునేటప్పుడు మంచిగా చూసుకోండ్రి, లేకుంటే ఎప్పుడో కోసింది తిని లేనిపోని రోగాలు తెచ్చుకోవాల్సి వస్తది. చూసుకోండ్రి మరి. ఎద్దు పని చేస్తుందని మనకు